నా పేరు చైతన్య సాగర్. బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక అపార్థం అదేంటో తెలుసా? ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలం. అనేకమైన కీడునకు మూలం ధనమే అని, ఈ ధనాన్ని ద్వేషించుకుంటూ ధనవంతులను చిన్నచూపు చూస్తూ వాళ్ళేదో మనకు శత్రువులు అన్నట్టుగా మనం భావిస్తూ మనసంతా పేదరికపు ఆలోచన, హృదయం అంతా పేదరికపు కంపు, జీవితం అంతా పేదరికపు దరిద్రం. ఈ దరిద్రంలో జీవించి 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 ఏది సాధించక, సంతోషకరమైన జీవితం లేక, సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా చచ్చిపోయేవాళ్ళు కోకొలరు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత కూడా చచ్చిపోయేదాకా ఈ కష్టాలను, ఈ బాధలను భరించి 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 దేవుడిచ్చినటువంటి ఆలోచనలు పక్కన పెట్టేసి బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని అపార్థం చేసుకుని ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలమని, ఆ ధనం గురించిన మాటలైనా, ధనవంతుల గురించిన మాటలైనా వినటం మానేశారు. ఇలా మానేయటం వల్ల అనేక మంది పేదరికంలోనే మగ్గిపోతూ ఉన్నారు. మరి ప్రార్థనలు అయితే చేస్తారు, ప్రభా ఈ సమస్య నుంచి విడిపించు, ఆర్థిక ఇబ్బందులు ప్రభా, అప్పుల సమస్యలు ప్రభా. ఈరోజు స్టాటిస్టిక్స్ ఏమని చెబుతుందో తెలుసా? 100లో 86% అందరు అప్పుల్లో ఉన్నవాళ్ళు. 100లో 86% అందరు అప్పుల్లో ఉన్నవాళ్ళే. ఈ ప్రసంగం వింటున్న మీలో ఎంతమంది అప్పుల్లో కూరుకుని ఉన్నారు? విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. అయితే బయటికి బిల్డప్ ఇస్తా, బయటికి మాత్రం అంత సమృద్ధిగా ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు. కానీ పాస్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది ఆర్థిక ఆలోచన సరిగ్గా లేకుండా, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది లేకుండా, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది లేకుండా వాళ్ళందరూ ఆర్థిక ఇబ్బందుల్లో మొగ్గుతూనే ఉన్నారు. ఇలా మగ్గటానికి కారణం ఏంటో తెలుసా? స్కూల్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఇవ్వలేదు, కానీ చర్చిలో ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇవ్వలేదు. చర్చిలో పాస్టర్ ఏమని చెబుతాడంటే, నీ దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి నాకు ఇచ్చే అంటాడు. కానీ నువ్వు ఎలా ఎదగాలి, నువ్వు ఎలా డబ్బులు సంపాదించాలి, నువ్వు ఎలా దేవుని దీవెనలు పొందుకోవాలి, ఇలాంటి వాటి గురించి తను చెప్పడం. అందుకే క్రైస్తవుల మైండ్లో ఏమని ఫిక్స్ అయిపోయారంటే, ధనవంతులంటే వాళ్ళు ఏదో పాపానికి సూచనలుగా, ధనవంతులంటే నరకానికి పోయేవారిగా. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఆ ఉపమానంలో బేదలాజరు ధనవంతుడు. ఇక్కడ ధనవంతుడు పాతాళానికి పోయాడు, వేదన పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడు అబ్రహాము రొమ్మున వెళ్ళిపోయాడు, అంటే పరదేశికి వెళ్ళాడు. మరి అతను పేదవాడిగా ఉన్నవాడు పరదేశికి వెళ్ళాడు, ధనవంతుడు అయిన వాడు నరకానికి వెళ్ళిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడని ఈ మాటను వింటున్న మీరు అపార్థం చేసుకుని ధనవంతులందరూ పాతాళానికి వెళ్ళిపోతారేమో, ధనవంతులందరూ ఇలా నాశనమైపోతారేమోననే ఒక భ్రమలో ఉన్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళెవరు? ధనవంతులు. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి అరిమత్తయి యోసేపు ఎవరు? ధనవంతుడు. యేసుక్రీస్తు వారు 3 గంటలకు చనిపోతే 3 గంటలకు చనిపోయినటువంటి యేసుక్రీస్తుని 6 గంటల లోపు పాతి పెట్టాలి, సమాధి చేయాలి. మరి సమాధి చేయాలంటే పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి శరీరాన్ని కిందకి దించాలి, పర్మిషన్లు తీసుకోవాలి. దాని తర్వాత సన్నపు నార బట్టలు తొడగాలి, పర్ఫ్యూమ్స్ని ఆ శరీరం చుట్టూ పుయ్యాలి, సుగంధ ద్రవ్యాలతో దాన్ని ప్యాకప్ చేయాలి. ప్యాకప్ చేసిన దాన్ని సమాధి దగ్గరకు జూయిష్ రిచువల్స్ ప్రకారం తీసుకుని వెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత సమాధి చేయాలి. ఇదంతా చేయాలంటే ఒక ఆర్డినరీ పర్సన్ చేయగలడా? చేయలేడు. మరి ఎవరు చేశారు? ధనవంతుడైన అరిమత్తయి యోసేపు ఈ 3 గంటల్లో యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి ఒక కాస్ట్లీ సమాధిలో, చాలా ఖరీదైనటువంటి సమాధిలో యేసుక్రీస్తు వారిని సమాధి కార్యక్రమం చేశారు. అది ధనవంతుల యొక్క పవర్. మరి యేసుక్రీస్తు దగ్గర ధనవంతులు లేరా? ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులో అందరూ ధనవంతులే. ధనవంతుల బ్యాక్గ్రౌండ్ అందరూ గొప్ప బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, కానీ ధనవంతులే. ధనాన్ని బాగా చూసిన వాళ్ళే, కాకపోతే విడిచిపెట్టి వచ్చారు. యేసుక్రీస్తు శిష్యుల దగ్గర ధనవంతులు ఉంటే అసలు బైబిల్లో అబ్రహాం దగ్గరికి రండి. అబ్రహాం ఎవరు? ధనవంతుడు కదా. అబ్రహాంకి విపరీతమైన ఆస్తి ఉంది కదా. మరి అలాగే లోతు ఎవరు? విపరీతమైన ఆస్తి కలిగిన వాడు. ఇస్సాకు ఎవరు? ఆస్తిపరుడు. యాకోబు ఎవరు? ఆస్తిపరుడు. వీళ్ళందరూ ఎవరి ఆస్తిని వాళ్ళు
విస్తరింపజేసుకుంటూ వెళ్ళిపోయినవాడు, ఆస్తితో దీవించబడినవాడు. అలాగే యోబు ఎవరు? ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరిలో టాప్ మోస్ట్ ధనవంతుడు యోబు. అలాంటి యోబు గారి గురించి మీరు బైబిల్లో చదవలేదా? దావీదు ఎవరు? ధనవంతుడైనటువంటి దావీదు గారు. విపరీతమైన సంపద దావీదు గారు. మరి సొలొమోను గారు ఎవరు? సొలొమోను గారు కూడా నెంబర్ 1 ధనవంతుడే. ఆయన టైంలో అసలు అంత ధనాన్ని చూసిన వాళ్ళు ఎవరో లేరే. అలాంటి గొప్ప సంపద సొలొమోను గారికి ఇచ్చారే. ఎవరిచ్చారు? మరి ధనాపేక్ష సమస్తమైన కీడు నాకు మూలమని నువ్వు అన్నావే. మరి సొలొమోను ధనం సంపాదించాడు, అబ్రహాం ధనం సంపాదించాడు, ఇస్సాకు ధనాన్ని సంపాదించాడు, యాకోబు ధనాన్ని సంపాదించాడు, దావీదు ధనాన్ని సంపాదించాడు. బైబిల్లో ఉన్న భక్తులు అనేక మంది ధనాన్ని సంపాదించుకుని విపరీతమైన ఆస్తికర్తలుగా ఉన్నారే. వాళ్ళందరూ నరకానికి పోతారంటారా? మీరు అపార్థం చేసుకుంది ఏందో తెలుసా? ధనము మీద మాత్రమే మనసు పెడితే అది డేంజర్, అది అపాయం, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. దేవుడు చక్కని మాటని చెబుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెబుతున్న మాట ఏంటో తెలుసా? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. నువ్వు మొదట ఫోకస్ చేయాల్సిందేంటి? దేవుని నీతిని, దేవుని రాజ్యం. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందు, దేవుని దగ్గరికి రా, పాపాన్ని విడిచిపెట్టు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడు, పరిశుద్ధుడిగా మారు, మందిరానికి రా, క్రైస్తవుడిగా మారు, క్రిస్టియన్ డిసిప్లిన్లో నడుస్తా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? సెకండ్ ఫేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అదేంటో తెలుసా? ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం? ఐశ్వర్యంతో కూడినటువంటి ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఈ జ్ఞానం బై ప్రోడక్టే ఐశ్వర్యం. అలాంటి గొప్ప ఐశ్వర్యం ఇచ్చేది కూడా దేవుడే. నరుల కష్టార్జితం వలన ఐశ్వర్యం రాదంట బైబిల్ చెబుతున్న మాట. నీకు ఐశ్వర్యం రావాలనంటే దేవుడు పూనుకోవాలా, దేవుడు దీవించాలా, దేవుడు అనుగ్రహించాలా. దేవుడు అనుగ్రహిస్తే వచ్చేది ఐశ్వర్యం. ఈరోజు నువ్వు ధనవంతులను చూసి వాళ్ళ మీద అనవసరమైన నెపాలు వేయకు. ఎందుకనంటే దేవుడిచ్చిన ఐశ్వర్యం, దేవుడిచ్చిన ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో కోకొలలుగా ఉన్నారు ధనవంతులు. వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళందరూ ఈ ధనంతో దేవుడిని మహింపరిచారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ధనవంతులుగా మారాలన్నదే నా కోరిక. ఎందుకో తెలుసా? మీరు దేవుని కోసం అనేక కార్యక్రమాలు చేయాలనుకున్నారు, కానీ చేశారా? నిజం చెప్పండి, చేశారా? ఎవరో చేయలేదు. చేయాలి అని ఆశ ఉంది. మంచి సంఘ కార్యక్రమాలు చేయాలని కోరిక, మంచి మీటింగులు పెట్టాలని కోరిక, దైవ సేవకులను ఆదుకోవాలని కోరిక, పేదవాళ్ళని ఆదుకోవాలని మీ కోరిక. కానీ మీకే గతి లేకపోయేసరికి మీరు ఏం చేయలేనటువంటి పొజిషన్లో ఉన్నారు. అందుకే ఈ సిరీస్ని ప్రారంభించాం. బైబిల్ పాటించిన ధనవంతులు, బైబిల్ సూత్రాలతో ధనవంతులైనటువంటి వాళ్ళ జీవితాలను మీ కళ్ళెదురుగా పెడుతున్నాం. ఒక మంచి ఎడ్యుకేటివ్ సిరీస్ లాగా దీన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సిరీస్ అంతా అయిపోయేలోపు ఈ ప్రసంగాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న మీరందరూ ధనవంతులుగా మారాలి. ముందు మీ మైండ్ సెట్ మారాలి. ముందు మీరు పేదరిక మైండ్ సెట్లో నుంచి బయటకు రావాలి. ధనవంతుల మైండ్ సెట్లోకి మీరందరూ రావాలి. మైండ్ని మార్చండి. యేసుక్రీస్తు ధనవంతులుగా ఉండటం శాపం అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. ధనవంతులుగా ఉన్నవాడు పాపులు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. ధనం మీద మాత్రమే మనసు పెట్టుకుని దేవుణ్ణి వదిలిపెడితే అది పాపం, అది శాపం. ఓన్లీ డబ్బు మీదే మనసు పెట్టుకుని వెళ్ళిపోయావు అనుకో, అది డేంజర్. దాని గురించినటువంటి హెచ్చరికలు బైబిల్ జారీ చేసిందే కానీ నువ్వు ధనవంతుడిగా ఉండకూడదని చెప్పి బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ధనవంతుడిగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ధనవంతుడిగా ఉంటే నీ పక్కన ఉన్నటువంటి నీ సమాజాన్ని బాగా చూసుకుంటావు, నీ సంఘాన్ని బాగా చూసుకుంటావు, నీ కుటుంబాన్ని బాగా చూసుకుంటావు, కావాల్సిన సమస్తాన్ని ఏర్పాటు చేస్తావు. మీటింగ్ పెట్టాలి, నువ్వు ఖర్చు పెడతావు. దేవుడి కార్యక్రమాలను జరిగించాలి, నువ్వు జరిగిస్తావు. నీ డబ్బులతో నువ్వు మీటింగులు పెట్టి, నీ డబ్బులతో నువ్వు స్వార్థ కుడికలు పెట్టి అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు అడుగులు వేస్తావు. మరి మిషనరీలను పంపించాలి. ఎవరు పంపిస్తారు? పంపించాలంటే మళ్ళీ నువ్వే రావాలి, నువ్వే అడుగులు వేయాలి, నువ్వే నీ చేతిలో ఉన్నటువంటి డబ్బులను ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి దేవుని రాజ్యంలో ప్రప్రథమంగా
గొప్ప కార్యక్రమాలు చేసేవాడిగా, ఒక వీరుడిగా, శూరుడిగా నువ్వు ఉండాలి అని అంటే నీ దగ్గర ధనం ఉండాలి. ఎందుకనంటే అందరూ ఒకే పని చేయలేరు కదా. నువ్వు ధనాన్ని సంపాదించు, నువ్వు డబ్బును సంపాదించు. ఎలా? బైబిల్ సూత్రాలతో నువ్వు డబ్బును సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలి, ఆస్తికర్తగా మారాలి, ఐశ్వర్యవంతుడిగా మారాలి. నువ్వు మారి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని, అలాగే ఆత్మల రక్షణ కొరకు అనేక దైవ కార్యక్రమాలను నువ్వు జరిగించాలి. ఎంతోమంది పేద సేవకులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎవరు ఆదుకునేది? నువ్వే కదా ఆదుకునేది. అనేక మంది గొప్ప దైవ కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన పొజిషన్ ఎవరిది? నీదే కదా. అనేక దైవ కార్యక్రమాలకు సహకరించాల్సింది ఎవరో? నువ్వే కదా. అనేక సువార్త కూడికలు ఏర్పాటు చేయాల్సింది ఎవరో? నువ్వే కదా. ఇలా ఏర్పాటు చేసి ఆత్మల రక్షణలో పాలు పొందాల్సింది నువ్వే. దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాల్సింది నువ్వే. అందుకే పేద మైండ్ సెట్లోంచి బయటకు రండి, ధనవంతుల మైండ్ సెట్లోకి రండి. ఈరోజు నుంచి నేను దేవుని కొరకు ధనవంతుడిగా మారతానని ఒక ఆలోచనలోకి రండి. కట్ చేద్దాం, నో ప్రాబ్లం. ధనవంతుని ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? అతను ఏది చేసినా కానీ అది ఊరికినే ఉండదు, ఫ్రీ అనేది ఉండదు. ధనవంతుడి మైండ్లో ఫ్రీ అనేదే ఉండదు. ఏది చేసినా ఫ్రీగా ఉండదు, ఏది తీసుకున్నా ఫ్రీగా ఉండదు. ఒక మాట చెప్పినా ఫ్రీగా ఉండదు, మాట తీసుకున్నా ఫ్రీగా ఉండదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరు వింటున్నారు. ఈరోజు నుంచి మీరు ధనవంతులుగా మారటానికి తొలి అడుగు వేస్తున్నారు. ఈ సిరీస్లో భాగంగా అనేకమైన ఎపిసోడ్స్ని నేను మీకు అందిస్తున్నాను. ప్రతి ఎపిసోడ్ని వినండి, వినిన తర్వాత ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి. దేవుడా, యేసయ్యా, ధనవంతుల మైండ్ సెట్ నాకు దయచేయండి, ధనవంతుడిగా నన్ను మార్చండి, ఐశ్వర్యవంతుడిగా నన్ను మార్చండి. లోకం కోరుకున్నట్టు కాదు ప్రభా, బైబిల్లో చెప్పినట్టుగా ఐశ్వర్యవంతుడిగా నన్ను మార్చండి. నేను అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని అనేక ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే బిడ్డగా తీర్చండి అని చెప్పి ధనవంతుడు మైండ్ సెట్లోకి రండి. మరి ఉచితంగా ఈ ప్రసంగాన్ని మీరు వినొద్దు. వినినటువంటి మీరు కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్లకు మిమ్మల్ని దేవుడు ప్రేరేపించినంత మీరు స్పందించండి. ఎందుకనంటే ధనవంతుడు మైండ్ సెట్ని మీరు అలవాటు చేసుకోండి. మరి నేను చైతన్య సాగర్ అనే నేను చిన్న ఫిజిక్స్ పాఠం చెప్పినా కానీ ఒక్క క్లాస్ అయినా సరే ఉచితంగా ఎప్పుడు ఏది చెప్పను. అలాగే నేను ఏదైనా వినినా నేర్చుకున్నా ఉచితంగా ఏది నేర్చుకోను, ప్రతిదానికి పేమెంట్ ఇస్తా. నేను చేసే ప్రతిదానికి పేమెంట్ తీసుకుంటా. ఎందుకనంటే ధనవంతుల మైండ్ సెట్లో ఫస్ట్ పాయింట్గా, తొలి పాయింట్గా అడుగులు వేస్తూ ఉన్నాం. క్రైస్తవులు ధనవంతులుగా ఉండాలి. ఈ ప్రసంగం వింటున్న నీవు ధనవంతుడిగా ఉండాలి. అట్టి కృపను దేవుడు నీకు దయచేయునుగాక. పార్ట్ 2లో మళ్ళా కలుద్దాం. ఈ ఎపిసోడ్ని అందరికీ పంపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.